హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చేయబోయేది ఇది గుమ్మడికాయ. మన సైడు గుమ్మడికాయ అంటారు. మనము ఇంటికాడ మనం గుమ్మడికాయ దిష్టి తీస్తాము అలాంటిది. ఇది వాళ్ళ సైడ్ వచ్చేసి ఇది కుంబలింగ అంటారు. కుంబలింగ ఇది వచ్చేసి నేను పెరుగు వేసి దీన్ని ఒక కర్రీ చేసి చూపిస్తాను. చూడండి, ఈ ముందుగా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము ముక్కలుగా, చిన్న చిన్న ముక్కలుగా. ఈ పైన స్కిన్ అంతా తీసేసి కట్ చేసి పెట్టుకున్నాము. చూడండి, ఇప్పుడు నేను ఈ గుమ్మడికాయ వచ్చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, మొత్తము కుక్కర్లో వేసుకున్నాను. అలానే నేను పచ్చిమిర్చి, వెల్లుల్లి నేను వేసేసుకుంటున్నాను కట్ చేసి. ఆల్రెడీ దీంట్లో వాటర్ ఉంటుంది, కానీ నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకున్నాము. ఒక విజిలు లేదంటే 2 విజిల్ అయినా వేసుకుందాము. మెత్తగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇలా ఉడకపెట్టుకున్నాక నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసి మళ్ళీ కుక్కర్ ఆన్ చేసుకొని దీంట్లోకి నేను తాలింపు పెట్టుకుంటాను. తాలింపు చేసే ప్రాసెస్ చూపించా. ఇప్పుడు చూడండి, ఇలా బాగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయినప్పుడు ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాము తగినంత. మళ్ళీ వచ్చేసి నేను సిమ్లో పెట్టేసినాను. ఇప్పుడు పెరుగు వేసేస్తాను. చిలుక్కున్న పెరుగు అంతా వేసేస్తున్నాను. నేను పెరుగు బాగా మిక్స్ చేసి పెట్టుకున్నా. పెరుగంతా బాగా మిక్స్ చిలికి అవను ఇలా వేసేస్తున్నాను. ఆల్రెడీ ఇది చిలికి పెట్టిన పెరుగే తెచ్చుకున్నాను. మనం పెరుగు అయితే బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలా. అప్పుడు ఈ మనం ఉడకపెట్టుకున్న ఈ గుమ్మడికాయలకి ఆ పెరుగు వేసి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నాను. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత నేను జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకున్నాను. అలానే నేను ముందుగా 2 ఎండుమిర్చి పెట్టుకున్నాను, వేసేస్తున్నాను. అలానే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు అన్నీ వేసేస్తాను. ఇది పెద్ద ప్రాసెస్ ఏం లేదు. మనం నార్మల్గా తాలింపు వేసుకుంటాం కదా, అవన్నీ వేసుకోవచ్చు. ఉద్దిపప్పు వేసుకోవచ్చు, పచ్చెనగపప్పు వేసుకోవచ్చు, అన్నీ వేసి తాలింపు పెట్టుకోవచ్చు. నేను ఏడ ఏముండాయో అవి వేసి మాత్రమే చేస్తున్నాను. ఇది బాగా తాలింపు బ్రౌన్ చేసుకొని వీటిల్లో చిన్న ఉల్లిపాయలు వేసుకుంటారు, రకరకాలుగా చేస్తారు. కానీ నేను ఏమైతే అందుబాటులో ఉండాయో అవన్నీ వేసి నేను చేస్తున్నాను. గుమ్మడికాయ హెల్త్కి మంచిదంట, ఆరోగ్యానికి. వాళ్ళు ఇలాంటివన్నీ కేరళ వంటలు కదా, అన్నీ కేరళ స్టైలు. వాళ్ళ రైస్కి ఆ కర్రీకి చాలా టేస్ట్గా ఉంటాయి. మంచి హెల్త్ ఫుడ్ కూడాను. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు నేను మళ్ళీ కొద్దిగా టర్మరిక్ పౌడర్, అలా చిల్లీ పొడి వేసుకుంటున్నాను. కలర్ కోసం, కర్రీ కలర్ బాగుంటుంది. చూడండి, ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా. మనం ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. చేసి బాగా కలపెడదాము. ఇంతే అండి కర్రీ. చూడండి ఎలా ఉండాలి.
ఇలా ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉండదు. నేను కూడా టేస్ట్ చేసి చూసినాను. ఓకే అండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలా చేసుకొని తినండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.